10 సంవత్సరాలు ఆశల పల్లెకిలో చూపెట్టినటువంటి ప్రభుత్వం దాని తదుపరి ప్రజలు ప్రభుత్వాన్ని మార్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన తర్వాత ఉన్నటువంటి మార్పును ఒక్కసారి చూడాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ కూడా ఇప్పటికి కూడా కళ్ళు మంట చేసుకొని పూర్తిగా అసత్య ప్రచారాలు చేస్తూ ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ రకరకాలుగా దుష్ప్రచారాల ద్వారా ప్రభుత్వాన్ని బలహీనపరచడం ద్వారా పేద ప్రజలకు అందేటువంటి అనేక అంశాల్లో మరి ప్రతిపక్షం బాధ్యతగా వివరించాల్సింది పోయి ప్రభుత్వానికి సరి అయినటువంటి ప్రజా అంశాల మీద సలహాలు చెప్పాల్సింది పోయి ఈరోజు విచక్షణ లేకుండా వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితులల్లా ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఆశీర్వచనంతో వచ్చిన ఈ ప్రభుత్వం 48 గంటల్లో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కలిగజేసింది. ఇవాళ దాదాపు 300 కోట్ల మహిళా ట్రిప్పులు దాదాపు 10,000 కోట్ల విలువైనటువంటి ప్రయాణాలని ఉచితంగా పొంది ఒక సాధికారికత వైపు మహిళలు స్వేచ్ఛగా గుడికోవాలన్నా బడికోవాలన్నా అత్తగారింటికైనా అవ్వగారింటికైనా దాహ్వానకైనా ఇవాళ ఉచితంగా చెయ్యి అడ్డం పెడితే బస్సు ఎక్కిపోతా ఉన్నారు. ఆర్టీసీ మునిగిపోతుంది తీసేస్తాం, సమ్మె చేసి చనిపోతే లేదా ఆర్టీసీకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్లను కూడా రిటైర్డ్ చేయడాలని పెట్టి ఆర్టీసీని నిర్వీర్యం చేసి మూసేసే ప్రయత్నం చేస్తే మనకు తెలిసి ఒక మహాలక్ష్మి ఒక ఆడపిల్ల ఉడితే ఏ విధంగా ఆ ఇల్లు ఒక అదృష్ట రేఖగా మారుతుందో ఇలా మహాలక్ష్మి అనే స్కీమ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీతోటి నూతన బస్సులు కొనుగోలు చేయడము, నూతన బస్టాండ్లు ఇవ్వాలనే కాళేశ్వరంలో 4.5 కోట్లతోటి ఒక బస్ స్టేషన్ ను ఫౌండేషన్ వేసుకున్నాం. ఆ విధంగా నూతనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు బస్సుల సంఖ్య పెంచడం ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక వెనుక వైపు నుండి కుట్రలు చేస్తా ఉన్నారు. మూలిగే నక్క మీద తాడిపట్టు పడ్డట్టుగా ఉండాలని సంస్థను సంబంధించి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రోజు 65 లక్షల మంది ప్రయాణికుల్ని, అందులో 40 లక్షల మంది మహిళల్ని, 35 లక్షల కిలోమీటర్లు, 10,000 బస్సులు, 97 డిపోలు, 341 బస్ స్టేషన్లల్లా 12,000 గ్రామాల దాకా అన్ని దగ్గర తిరిగే ఈ బస్సు పేద ప్రజలకు ఒక లైఫ్ లైన్ అటువంటిది. ఏ సమస్యలున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 3 ప్రధాన అంశాల మీద ఆర్టీసీకి నడుస్తా ఉంది. 1 కార్మికుల సంక్షేమం, 2 ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ. కాబట్టి దయచేసి అందరూ కూడా పేద ప్రజలు ప్రయాణించేటువంటి ఈ యొక్క రవాణా అంశంలో ఎవరైనా మాట్లాడినా, నేను కావచ్చు, మంత్రివర్గంలో ఏ మంత్రి అయినా, రేపు చెన్నై నుంచి ఉప ముఖ్యమంత్రి గారు వస్తారు, వారి నేతృత్వంలో అందరినీ సంప్రదించేటువంటి సమ్మె లేకుండా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ 200 యూనిట్ల ఉచిత కరెంటు, నెల రాగానే 1000 రూపాయలు కావాలి కరెంటుకు, లేకపోతే కరెంటు వీకేస్తుండే అటువంటి 200 యూనిట్ల కరెంటు ఎలా. అంతేకాదు తినడానికి మనం ఉపయోగించుకోలేని విధంగా దొడ్డు బియ్యం ఇస్తే రీసైకిల్ పేరు మీద బియ్యాన్ని రాగానే వెంటనే అమ్మేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం అందిస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వం చల్లగుండా అని దీవిస్తున్నటువంటి సందర్భం ఒకవైపు అయితే, ప్రతి అంశాన్ని విమర్శించే ప్రతిపక్షాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. గత 10 ఏళ్లు రేషన్ కార్డు కొరకు రాష్ట్ర వ్యాప్తంగా మాకు రేషన్ కార్డు కావాలి, మా ఇంట్లో కొత్త కోడలు వచ్చింది, కుటుంబం వేరుపడ్డది, కొత్త పిల్లలు వచ్చిర్రు అని అడిగితే కూడా ఎవరికి రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు లేదా ఇంకో ప్రత్యేక పరిస్థితి అని కాకుండా సంవత్సరానికి 365 రోజులు ఎవరు అర్హత కలిగి ఉంటే వారికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇవాళ కూడా ధైర్యంగా ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాకపోతే
వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తుంది అనేటువంటి మాట ధైర్యంగా ప్రతి కార్యకర్త ఊర్లో పోయి చెప్పేటువంటి హక్కుని ఈరోజు కలిగజేస్తా ఉన్నాం. రోటీ కపడా और మకాన్ ఆనాటి ఇందిరమ్మ గరీబీ హటావ్ స్కీమ్ ఇలా బియ్యం ఇస్తా ఉన్నాం, కరెంట్ ఇస్తా ఉన్నాం. అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్లలో అల్లుడ చేరు అనుకుంటారు, మేకలెడ కడతారు, కోళ్ళెడగ అమ్ముతారు అనేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ ఛాలెంజ్ చేసి ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాడు కూడా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు, హనుమంతుని గుడి లేని ఊరు లాగా ఉండదు. మేము ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లో ఓట్లు అడగం, మీరు డబుల్ బెడ్రూమ్ కట్టని ఊర్లో ఓట్లు అడగద్దని చెప్పినాం. ఇవాళ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3500 మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ పోతా ఉన్నాం. రైతు భరోసా, ఇలా రైతు భరోసా ఆర్థికంగా ఆ ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని అప్పులమయం చేసి, మీకు తెలుసు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాగానే పైన పటారం లొటారం అన్నట్టుగా మొత్తం ప్రభుత్వాన్ని దివాలా తీసి పైసలు వచ్చేటి అన్ని మిత్తిలకు పోయే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనుభవంతో మంత్రివర్గము, శాసనసభ్యులు, అధికారులు అందరూ కూడా కలిసి సమన్వయంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నెట్టుకుంటూ వస్తూ ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు హాస్టల్ పిల్లలకు సంబంధించి మెచ్చార్జీలు పెంచడం కావచ్చు, పాత బకాయిలను తీర్చడం కావచ్చు, పిల్లలకు సంబంధించి నాణ్యమైన విద్య ఉండాలని ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక నియామకాలతో పాటుగా దాదాపు 70,000 ఉద్యోగాల్ని జాబ్ క్యాలెండర్ ద్వారా మరి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సందర్భం కావచ్చు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. అలా మహిళలకు సంబంధించి 1 కోటి మహిళల్ని కోటీశ్వరులు చేయాలని వడ్డీ లేని రుణాలు 10 ఏళ్లలో ఎవరు వడ్డీ లేని రుణం ఇయ్యాలి. ఇలా ప్రతి మండల సమైక్య, గ్రామ సమైక్య ఇలా వడ్డీ లేని రుణాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 540 మండలాలకు, మండల సమైక్యలకు మరి మెక్మా ద్వారా బస్సును కొనిపించి ఆర్టీసీ తీసుకొని నెలకు 70,000 రూపాయల కిరాయిని మా మహిళా సంఘాలకు ఇస్తా ఉన్నామనేటువంటి మాట ఈ సందర్భంగా ఉచితంగా ప్రయాణం చేయడమే కాదు, బస్సులకు యజమానులను కూడా చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఇవాళ ముఖ్యమంత్రి గారి మేడిగడ్డ చూడడానికి వచ్చినారు. అందుకు సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి అంశాలన్నీ చెప్తారు. ఇవాళ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ గారు కూడా వచ్చినారు. రైతు భరోసా ఇవ్వడమే కాక 10 ఏళ్లుగా వ్యవసాయ యాంత్రీకరణ కింద ఎక్కడా పనిముట్లు ఇవ్వలే. నేను ఇలా హుస్నాబాద్ శాసనసభ్యుడిగా నా మండల కేంద్రాల్లో అనేక సందర్భాల్లో ఈరోజు పనిముట్లు పనిచేయటువంటి అవకాశం వస్తా ఉన్నది. నేను వారిద్దరిని కోరుతా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆలోచన మేరకు రైతాంగానికి మారుతున్న కాలానికి అనుగుణంగా యాంత్రీకరణ భాగస్వామ్యాన్ని పెంచి ఉత్పత్తులను, దిగుబడులను పెంచుకునే విధంగా ఇంకా కొంత ఎక్కువ సంఖ్యలో యాంత్రీకరణకు సబ్సిడీ ఇచ్చి మెకనైజేషన్ ను గ్రామాన్ని తీసుకుపోవాలని కోరుతా ఉన్నాం. మొన్ననే సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఇనాగ్రేట్ చేసుకున్నాం. 14 సార్లు కాంగ్రెస్ టికెట్ మీద